నమస్తే అన్న. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలల్లోని. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ అన్నే. ఎందుకు జగన్ గారు? ఎందుకంటే డెవలప్మెంట్ బాగుంది. ప్రతి ఒక్క లబ్ధిదారు జరుగుతుంది. అంటే మీకు ఈ 5 ఇయర్స్లో ఏం నచ్చింది జగన్ గారి పాలనలో? జగన్ గారు పాలన వచ్చేసి 5 ఇయర్స్లో డెవలప్మెంట్ బాగుంది. అంటే స్కూల్ పరంగా కానీ, అలాగే రోడ్స్ పరంగా కానీ, అలాగే సచివాలయం సిబ్బంది ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు టైం పడుతుంది. ఈ సచివాలయం సిబ్బంది వచ్చినప్పటి నుంచి ఫాస్ట్గా అయిపోతుంది ఏదైనా కూడా. అంటే ఈ సచివాలయాలు వారంటీలు బాగా యూజ్ అవుతున్నారు. బాగా యూజ్ అవుతున్నారు. ఇంకొకటి నవరత్నాలు పథకాలు ఇస్తున్నారు కదా, అవి ఎలా అనిపిస్తున్నాయి మీకు? అవి కూడా బాగున్నాయి. నవరత్నాల పథకాలు అయితేనేమి, అలాగే కాపు నేస్తం అయితేనేమి, అలాగే చేయూత, అన్నీ సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే చాలామంది అందరికి అందుతున్నాయా అందలేదని కొంతమంది అంటున్నారు కదా. ఆల్మోస్ట్ అందరికి అందుతున్నాయండి. ఎవరికైతే ప్రాపర్టీస్ లేని వాళ్ళకి మాత్రం వాళ్ళకైతే అందుతున్నాయి. ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి అయితే రావు. ఎందుకంటే సమ్ రీజన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే వెహికల్స్ ఉండడం సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో మరి ఇంకొకటి జాబ్స్ సరిగా లేవని అంటున్నారు కదా. జాబ్స్ ప్రతి డిస్టిక్కి ఒక వచ్చింది. ప్రతి ఒక్క కోర్స్ అనేది ఇది వస్తుంది. ఏదంటే జాబ్ మెగా కానీ జగనన్న మెగా వస్తున్నాయి ఇవి కూడా. ఇంకొకటి జగన్ గారు వచ్చిన తర్వాత మెయిన్గా హాస్పిటల్స్ అండ్ అలాగే స్కూల్స్ బాగా డెవలప్ చేశారని అంటున్నారు. నిజంగా అయినాయి? సూపర్. జగనన్న హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ బాగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పటికి నాడు నేడు కింద చూస్తే సూపర్గా డెవలప్ అవుతున్నాయి. మీకేం డిఫరెన్స్ బాగా అనిపించింది? డిఫరెన్స్ అంటే స్కూల్స్లలో బెంచెస్ కానీ, లాంగ్వేజెస్ కానీ, చెప్పడం విధానం కానీ, యూనిఫామ్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉంది. అంటే చదువుకున్నాడు కూడా చదువుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఇంకొకటి హాస్పిటల్స్ ఎలా? హాస్పిటల్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. అంటే జగన్ గారు అన్నారు వచ్చినట్టు, అంటే ఇప్పుడు 25 లక్షలు పెంచడం కానీ ఆరోగ్యశ్రీ, సో ఇంకా మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం, అవి మీకు ఎలా అనిపిస్తుంది? మెడికల్ అవి కూడా సూపర్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క డిస్టిక్లలో ఉన్నాయి. ప్రతి ఒక్క డిస్టిక్లలో పెడుతున్నారు. ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? సింహం ఆల్వేస్ సింగిల్గా వస్తుందండి. ఏదైనా కానీ ఎదుర్కొంటాం, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా గెలుస్తారంటారు? 100%. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? మేబీ 175 రావాలని చూస్తున్నారు. బట్ ఏమవుతుందో చూడాలండి. ఇప్పుడు మరి షర్మిల గారు ఆపోజిట్ అయ్యారు కదా, సొంత చెల్లిని ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? దానివల్ల ఏం లేదండి. అదే నష్టం ఉండదంటారు జగన్? నష్టం ఏమి ఉండదు. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం జగనన్న.